యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు నేను అనుకుంటుంది కదా. అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్కీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్ను బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. జాగ్రత్తగా వాక్యం వినాలి. వాక్యం చదివాను కదా, జాగ్రత్త వినండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. పరిశుద్ధ నిలబడి ఈ స్థలంలో నిలబడి నీ జీవ మాటలు చెప్పడం నేను ఏమాత్రం తగిన యోగ్యుడని కాను. మా ప్రభువా, నా దోష పాపములన్నింటినీ క్షమించండి. నా ప్రతి బలహీనతను క్షమించండి. మీ పరిశుద్ధమైన రక్తమును కడిగి శుద్ధీకరించండి. మా ప్రభువా, వినగల చెవులను గ్రహించగల హృదయం మా అందరికీ దయచేయండి. కూడించిన బిడ్డలందరి కొరకై స్తుతులు చెల్లించుకొచ్చున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా చేయండి. మా ప్రభువా, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మాకు దీవెన. మా ప్రభువా, మీరు మాట్లాడి మీరు మాకు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి దేవుడు యోనా అనే భక్తుడికి ప్రత్యక్షమయ్యాడు. ఆ భక్తుడి పేరేంటి? యోనా. ఎవరైనా? యోనా. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నీవు నినేవే పట్టణానికి వెళ్ళు. ఆ పట్టణంలో ప్రజలు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. కాబట్టి 40 రోజుల్లో వాళ్ళకి ఆ పట్టణాన్ని మొత్తం సర్వనాశనం చేయబోతున్నా. సమయం ఎంత? 40 రోజులు. ఎన్ని రోజులు? 40 రోజులు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటన చేయి. వాళ్ళు మారు మనసు పొందారా? సరే సరే, లేకపోతే ఆ పట్టణం అంతా నాశనం చేస్తా. నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయమని దేవుడు ఈ యోనా అనేటువంటి భక్తుడికి చెప్పాడు. చెప్పినప్పుడు మరి దేవుని మాట వినాలి కదా. దేవుడు మనకి దేవుడి సేవలో మాట చెప్పారనుకో, పరిచారకులు అందరూ కూడా సమయానికి వచ్చి మందిరం పరిశుభ్రంగా ఓడవాలమ్మా అంటే ఆ మాటకి విధేయత చూపెట్టాలి. ఏంటది? విధేయత. సరేనయ్యా, అలాగే చేస్తా. దేవుడు చెప్పిన మాట, దేవుని యొక్క వాక్యం మనం చెప్తున్న మాట మనం వెంటనే లోబడాలి. మనం వెంటనే ఏం చేయాలి? లోబడాలి. సరేనయ్యా, అలాగే నీ చిత్తమే ప్రభు అని మనం చేయాలి. ఈయన నినేవే పట్టణానికి వెళ్లకుండా వేరే తర్కీష్ అనే పట్టణానికి వెళ్తున్నాడు. ఇది న్యాయమేనా? న్యాయమా అన్యాయమా? అన్యాయం. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినడం లేదు. దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తర్వాత చూద్దాం. సరే, వెళ్తున్నాడు. వెళ్తుంటే పైనుంచి ఎవరు చూస్తున్నాడు? యెహోవా దేవుడు చూస్తున్నాడు కదా. వీడు ఎడిపోతున్నాడో చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన పట్టణానికి వెళ్ళకుండా వేరే పట్టణానికి వెళ్ళడానికి వాడెక్కి టికెట్ కొనుక్కొని వేరే పట్టణం వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఏం జరిగింది? కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేవుడు తుఫాను పంపించాడు. ఏం పంపించాడు? తుఫాను పంపించాడు. భయంకర తుఫాను, గాలివాన తుఫాన్. ఇక పడవ ఏం చేస్తుందంటే ఇక అలల దాటికి ఏ క్షణంలోనైనా అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. ఏ క్షణంలో మునిగిపోవచ్చు. ఇక అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యులు వాళ్ళు. యెహోవా దేవుడు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే పడవ మునిగిపోకుండా ఉండడానికి సముద్రంలో ఉన్న సరుకులన్నీ కూడా అన్ని సముద్రంలో పడేస్తున్నారు. కొంచెం తేలిక చేయడానికి వాళ్ళ దగ్గర కొన్ని సరుకులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర వస్తువులన్నీ కూడా సముద్రంలో పడేస్తుంటే అయినా తుఫాను ఆగలేదు, గాలి ఆగలేదు. అది ఏ క్షణంలోనే మునిగిపెట్టేట్టున్నారు. ఆ ఓడ పైన నావికుడికి సందేహం వచ్చింది, మనలో ఎవరో తప్పు చేశారు, అందువల్ల దేవుడు మనకి శిక్ష పంపించాడు, ఈ తుఫాను పంపించాడు. కాబట్టి అసలు ఎవడో తప్పు చేసినవాడు ఎవడు, ఆ తప్పు చేసినవాడు ఎవడు అని చీటీలు వేశాడు. చీటీలు వేస్తే యోనా మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. అరే యోనా అంటే ఎవడరా అని ఆ ఓడనాయకుడు అడుగుతూ ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? వాడు అడుగు భాగానికి వెళ్ళి గుర్రు పెట్టి బాగా నిద్రపోతున్నాడు.
ఏం చేస్తున్నాడు?